నంద్యాల జిల్లా సున్నిపెంటలో ఓ నిత్య పెళ్లి కొడుకు భాగోతం వెలుగులోకి వచ్చింది. మద్దూరు గ్రామానికి చెందిన సాయి కుమార్ నాయక్ అనే వ్యక్తి సున్నిపెంటలోని వన్ సచివాలయంలో సంక్షేమ విద్యా సహాయకుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే వితంతు పింఛన్, డెత్ సర్టిఫికెట్ల కోసం సచివాలయం వచ్చే ఒంటరి మహిళలే టార్గెట్గా వారికి మాయమాటలు చెప్పి పెళ్లిళ్లు చేసుకుని వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాడు. ఇక సున్నిపెంట గ్రామంలో వన్ సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న సాయి కుమార్ నాయక్ చేతిలో మోసపోయిన ఓ మహిళ అతని గుట్టు రట్టు చేసింది. 2024 సంవత్సరం నుండి సచివాలయంలో తనతో పాటు ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్న మరో యువతితో కాపురం పెట్టాడని తెలిపింది. అతని అవసరాల కోసం సుమారు 4 లక్షల చొప్పున నగదు, బంగారం తీసుకున్నాడని బాధితురాలు వాపోయింది. నంద్యాల జిల్లా అధికారులకు ప్రజాస్పందనలో పలుమార్లు ఫిర్యాదు చేసిన ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. అధికారులు స్పందించి సాయి కుమార్ పై చర్యలు తీసుకొని అతనిని విధుల నుంచి తొలగించాలని కోరింది. కోసం సచివాలయంకి వెళ్తే నాకు మాయమాటలు చెప్పి నా వెంట తిరిగి ప్రేమ పెళ్ళి అని చెప్పి తప్పించుకోవడానికి నేను వినకుండా వెళ్తే అక్కడికి వచ్చి నన్ను పెళ్లి చేసుకొని మా ఇంట్లో వాళ్ళకి చెప్పుకుంటానని చెప్పి 2024లో ఆఫీస్లో వాలంటరీతో ఉంటున్నాడని తెలిసింది. ఏంటని అడిగితే నన్ను కొట్టడము, తిట్టడము, ఘోరంగా హింసించడము. చెప్పుకుందామని పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు కూడా పట్టించుకోకపోగా ఆ అమ్మాయి చెప్పిందని నాకు ప్రెగ్నెన్సీలు తీపిచ్చి నా డబ్బులు 4 లక్షలు వాడుకొని ఇద్దరు ఈరోజు నన్ను రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయాడు. నాకు న్యాయం కావాలి. నేను ఊరు వదిలేసి వెళ్ళిపోయినా కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి నీ పరువు తీస్తాము, నువ్వు ఊర్లో ఎలా తిరుగుతావో చూస్తామని చెప్పి నన్ను ఘోరంగా ఆడుకుంటున్నారు. నాకు న్యాయం కావాలి, లేదా నేను చచ్చిపోతాను. మా విషయం వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా తెలుసు, అయినా కూడా వాళ్ళు కూడా ఘోరంగా మాట్లాడుతున్నారు. నాకు న్యాయం కావాలి. నాతో పాటు తన ఆఫీస్లో పనిచేసే అమ్మాయి వాలంటరీని కూడా మోసం చేసి ఇలానే చేశాడని తెలిసి అమ్మాయి కూడా కేసులు పెట్టింది.